స్థిరమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ గుంటూరు పట్టణానికి ప్రభువా మీరు క్షేమకరంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభుత్వం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు కనుక కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లైట్ ఆపండి చూడండి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త పదైన అదాబు ఓకే చాలు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగటికాల సమయం అంతా ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. తిరిగి మరలా ఈ రాత్రి గుంటూరు పట్టణంలో మరి చిన్న మందగా కూడి ప్రభువుని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ రాత్రి కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానం చేసుకుందాం. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెప్పండి. చెవులు కలిగిన వాడు వినుగాక. నిర్గమాకాండము 4వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. అందుకు అతడు కర్ర నేను. గట్టిగా స్తోత్రం చేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పూజనీయుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా యేసయ్య నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవుడవు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ప్రభా మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే, లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా బలహీనులుంటే యేసు నామములోనైనా వారికి ఉన్న ప్రతి బలహీనతను చుడిపించి నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. రాత్రికాల సమయంలో నిర్గమాకాండము 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, ఆమేన్ చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆమేన్ దేవుడు వారిని విడిపించటానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మోషేను పిలిచినప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజకుమారుడిగా పెరిగాడు. స్తెఫను ప్రసంగం చేస్తూ అపోస్తుల కార్యముల గ్రంథములో మోషే సకల విద్యలందు
ఆరితేరిన వాడని చెప్తాడు. హల్లెలూయా. అంటే 40 years, 40 సంవత్సరాలు వింటున్నారా? 40 సంవత్సరాలు ఐగుప్తు విలువిద్యలన్నిటిలో ఆరితేరినవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నటువంటి హెబ్రీయులు నా ప్రజలని ఒక ప్రత్యక్షత బయలుపాటు ఎప్పుడైతే మోషేకు కలిగిందో, ఆమేన్, వీళ్ళంతా నా ప్రజలే, నా సహోదరులే అని ఎప్పుడైతే మోషేకు ఆలోచన కలిగిందో, చెప్పి చెప్పండి, వెంటనే ఒకరోజు ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని కొట్టడం చూసి పరిగెత్తుకొని వెళ్ళి వాడిని కొట్టి చంపేశాడు. చంపి ఇసుకలో కప్పెట్టాడు. ఎక్కడ ఇది ఫరోకు తెలుస్తుందో అని చెప్పి ఏం చేశాడు, అక్కడి నుంచి ఐగుప్తు నుంచి మిద్యాను దేశానికి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే మోషే నరహంతకుడు. చూసారా? నరహంతకుడిని క్షమించిన దేవుడు ఆమేన్, మనల్ని కూడా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. నరహంతకుడిని వాడుకున్న దేవుడు మనల్ని కూడా. అంటే నరహంతకుడు ఏం కావాలా? మారాల. మారినట్టు యాక్షన్ చేయకూడదు. చూస్తున్నారా? ఏం చేయాలా? మార్చబడాల. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనసు రక్షణ బాప్తిస్మం ఎవరైతే పొందుకుంటారో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి మోషే మిద్యాను దేశానికి వెళ్ళి తన మామ మందని 40 సంవత్సరాలు కాశాడు. విన్నారా? 40 సంవత్సరాల ఐగుప్తు సకల శాస్త్రాలను, సకల విధమైన విలువిద్యలన్నీ నేర్చుకున్నటువంటి మోషే ఇప్పుడు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మిద్యాను దేశంలో అరణ్యములో గొర్రెలను కాస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సామాన్యతలోకి వచ్చాడు. ప్రవక్త చెప్తాడు సామాన్యతలోకి వచ్చాడు. అంటే తను నేర్చుకున్నటువంటి విలువిద్యలు అన్నీ కూడా వేస్ట్ అనుకుని మొత్తాన్ని విడిచిపెట్టి ఆమేన్ ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాడు. హల్లెలూయా. ఒక బీటెక్ స్టూడెంట్ని, ఒక ఎంటెక్ స్టూడెంట్ను గొర్రెలు కాయడానికి పోరా అంటే ఏం చేస్తాడు? పోతాడా? పాడు. ఎందుకని? నేను చదివేంది, మీరు చెప్పే పని అంటే ఏంటి? ఆ క్యాడర్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఐగుప్తు సకల శాస్త్రాల్లో ఆరితేరినటువంటి మోషే చదువుతారా మాట? అపోస్తుల కార్యముల గ్రంథం 'దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ అధ్యాయము 22వ వాక్యం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. 7:22 అంట. ఎటు చదవాలా? కాదు, ప్రవీణుడై ఉండెను. లోక ఎంత చక్కగా చెబుతున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం రాసింది ఎవరు? లోక. ఆదికాండం రాసింది మోషే. ఓకే. పంచకాండం రాసింది మోషే. మోషే ఏమంటాడో నేను నత్తుడిని అంటాడు. నోటి మాంద్యం గలవాడిని, అయ్యా నా వల్ల కాదయ్యా, పంపించే వాళ్ళని పంపించాయి అన్నాడు. లోక ఏమన్నాడు? సకల విద్యలందు మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే దేవుని సంధికి వచ్చిన తర్వాత నత్తుడు కూడా మామూలుడు అయిపోతాడు. అంటున్నారా? ఒంగోలులో లాజరన్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. పాపం నత్తి, ఆయనకి మాట్లాడేటప్పుడు నత్తి వస్తుంది.
కానీ నెంబర్ 1 పాటలు రాశాడు. ఆమె చెబుతారా? ఎక్సలెంట్ పాటలు రాశాడు. పాట పాడేటప్పుడు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ నత్తిరాదు. మామూలుగా ఏందంటాడు. అర్థమైందా? అంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏ లోపంతో వచ్చినా దేవుడే సరి చేస్తాడు. అందుకే లోక ఏమంటాడు? మాటల యందును కార్యముల యందును సకల విద్యలు అభ్యసించి ప్రవీణుడు ఆయన. చూసారా? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఖాళీ అయిపోయినాయా, నా వల్ల ఏం కాదయ్యా, నువ్వే సమస్తము చేయగలిగిన దేవుడు అని ప్రభు పాదాలు పట్టుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. వింటున్నారా? ఐగుప్తుకు వచ్చినటువంటి మోషే పూర్తిగా ఖాళీ అయిపోయాడు. తనలో ఉన్నటువంటి విద్యలు అన్నీ కూడా ఆరితేరినటువంటి వ్యక్తి. ఇక నా దగ్గర ఏమీ లేదు ప్రభు, నేను ఖాళీ అయిపోయాను అంటే ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంత దీనత్వం చూడండి ఒకసారి. దేవుని ప్రవక్త అంటాడు గొర్రెలాగా మారిపోయినట్టు. అర్థమైందా? గొర్రె ఎప్పుడు కూడా తలదించుకొని ఉంటుందా, పైకి చూస్తుంటుందా? గొర్రె ఎప్పుడు కూడా తలదించుకొని ఉంటుంది. అందుకే యేసయ్య కూడా తను దేంతో పోల్చుకుని తెలుసా? గొర్రెతో పోల్చు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటాడు తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. చప్పట గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. తగిలితే కొట్టాలండి, వాక్యం తగిలితే కొట్టాలంతే, మోగిపోవాలా. దేవునికి స్తోత్రం. అది పైనుండి వచ్చిన వాళ్ళకైతే షాక్ తగలగానే కొడతారు. ఎందుకంటే వాక్యం కూడా పరసంబంధమైంది కదా. పరసంబంధమైంది అని పరసంబంధం రెండు తగిలితే మాత మోగిపోద్ది. ఇప్పుడు ఎంత మండిద్దామన్నా కానీ మండకపోతే ఏం చేస్తాం? 3 రోజులు ఆమె చెప్పండి, 3 రోజులు వానకు తడిసి నేను ముసురు బట్టి ఎంత కిరసనాలు పోసినా తగలబట్టలయ్యి. కిరసనాలు తగలబట్టలేదని చెప్పి పెట్రోల్ తీసుకొచ్చి పోసినా కాలట్లా ఏమైనాయి? ఫుల్ తడిసిపోయినాయి. తడిసిపోయిన వాటి ఎంత మంట పెడదామన్నా కానీ పొగలు రావడం, కళ్ళ నీళ్ళు రావడం తప్ప. అట్లే కొన్ని సంఘాలు కొంతమంది విశ్వాసం చూస్తే అట్లాగే అనిపిస్తుంది. నేను ఆమె చెబుతారా గట్టిగా? దేవుని పిల్లలు అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు అంట. దేవుని పిల్లలు తగిలిందో తగలకుండా కొట్టిండో నాకు అర్థం కావట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అట్లా మంట ఉండాలి. చల్లారిపోతే ఏముంది? లవోదికే సంఘకాలం అంటే నులివెచ్చని స్థితిలో ఉందంట. నులివెచ్చని స్థితి అంటే ఏంటి? పైకి భక్తుల్లాగా ఉంటారు కానీ భక్తిలో శక్తి కనపడదు. చెట్టు చెప్పండి, కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను ఓకేనా? దాని కూడా ఎంత ఆమె నన్ను ఆనందంగా అంటారు. దేవునికి స్తోత్రం. ఒక గంట చెబుతామండి, అమ్మో ఆడ కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. అయ్యా హల్లెలూయా. ఆ గుంటూరులో ప్రార్థనలు అంటే అంతా రెడీమేడ్ ప్రార్థనలు గంటలో ముగించాలంట మొత్తం, లేకపోతే ఏమేలా ఉండవు. గంటన్నర ఇది రెడీమేడ్ ఏంటి నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలు దేవుని సందులో కూర్చుంటే అంత ఆశీర్వాదం. అంత రెడీమేడ్ అంటగా. అసలు ఏంటంటే వెళ్ళిపోతే ఉదయం 8 9 అయిపోయింది అంతా. ఆమె హల్లెలూయా చేసి చెట్టు ఎక్కాడు, దిగాడు. ఆమె ఇతను అబ్రహాము కుమారుడే. అయిపోయింది కోటం. అర్థమైందా? ఆ కూడికలు ఏవి కూడా మిమ్మల్ని పరలోకం తీసుకోవు. అది ఆ నడిపించేటువంటి పాస్టర్ గారు కడుపు నింపడానికే తప్ప. అర్థమవుతుందా? ఒక ఉపవాస ప్రార్థన లేక, ఒక కన్నీటి ప్రార్థన లేక, ఒక విజ్ఞాపన లేక, ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన లేక, ఏమీ లేకుండా ఏం చేస్తారు? ఆదివారం పోయి ఒక 2 గంటలు 1 గంట కూర్చొని వస్తే ఉపయోగం ఏంటి? హల్లెలూయా. యేసయ్య కూటం పెడితే 3 రోజులు కూటాలు పెడితే లేవలేదండి జనం.
అన్నీ మర్చిపోయారంట. దేవునికి స్తోత్రం. మనకు ఒక గంట ఎక్స్ట్రా అయితే ప్రార్థన కాయలు చూసుకుంటా సేపు అయితే అట్ట కుదరదని ఎట్టయితే దేవునికి స్తోత్రం. మేము జెండా మారుతామండి. దేవునికి స్తోత్రం కూడా కాక అర్థమవుతుందా? భక్తిహీనుల గుడారములో నివసించడము కంటే మన దేవుని మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎక్కువ. దేవుని సందులో ఎంత గడుపుతావో అంత ఆశీర్వాదం. అర్థమైందా? దేవుని సందులో గడపటం నేర్చుకోండి, అది మీకు ఆశీర్వాదం. ఎప్పుడైతే మోషే ఖాళీ అయిపోయాడో అప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వచ్చాడు. నువ్వు ఖాళీ కాకుండా, ఆమె చెబుతారా, లోక సంబంధమైనటువంటి కార్యాలు నీలో నుండి పోకుండా దేవుడు నీ కాడికి రాడు. ఎటు చెప్పో హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంటీ అయిపోవాలి, ఖాళీ అయిపోవాలి. 80 సంవత్సరాలు మోషే మిద్యానులో ఉండి ఎప్పుడైతే తన హోదా తనకు తెలిసి అన్నీ మర్చిపోయి వదిలిపెట్టేశాడు, ఒక మాట చెప్పాడు, గొర్రెలాగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మండుతున్న పొదలో మోషేను దర్శించాడు. బర్నింగ్ బుష్ అంట, ఇంగ్లీష్లో ఏమంటారంటే బర్నింగ్ బుష్, మండుతున్న పొద. ఎందుకు మండుతున్న పొదలా కనపడ్డాడంటే మోషేను కూడా మండించడానికి. ఆయన దహించు అగ్ని ఉన్న దేవుడు. అర్థమవుతుందండి? పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. పండిత రమాబాయి అనే ఒక గొప్ప దైవ సేవకురాలు ఉంది, తెలుసా? విన్నారు ఎప్పుడన్నా? పండిత రమాబాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. యవన కాలంలో పెళ్లి చేశారు. యవన కాలంలో భర్త చనిపోయాడు. ఆమేన్. యేసు ప్రభువుని తెలుసుకుంది. అనాథలకి, విధవరాళ్ళకి, అనేక మందికి చాలా సహాయం చేసి హాస్టల్స్ పెట్టింది. ఒకరోజు ఆమె బజార్న వస్తూ ఉంటే ఆమె ఒళ్ళంతా మంటలంట, తగలబడుతున్నట్టుగా కనపడుతుందంట అందరికీ. అందరూ పోయి నీళ్లు పోతున్నారంట, బకెట్లు తీసుకెళ్ళి. ఆమె నవ్వుకుంటా పోతుందంట. చిత్రం లేదు? మేము నమ్మశక్యము కాదు ఇది, మేము నమ్మం అనుకుంటున్నారేమో. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. అదే చెప్పే ముందు. అదేనా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అంటే దేవునిలో ఎంతగా మండించబడిందో. అర్థమైందా? ఈరోజు దేవుని పిల్లలు కూడా అలాగున మండాలని, హల్లెలూయా, అలాగున దేవుని కొరకు నడవాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? మండుతున్న పొదలో దేవుడు ప్రత్యక్షమైతే నీ పేరేం పేరు జనాలకు చెప్పాలి. నేను నీ పేరేం పేరు అంటే ప్రభు అన్నాడు, అయాం, నేను ఉన్నవాడును అనువాడు. ఉన్నవాడు అంటే ఏంటి అర్థం? ఎప్పుడు ఉండేవాడని. ఉన్నవాడంటే, అనువాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నవాడంటే ఎప్పుడు ఉండేవాడు. అనువాడు అన్నా కూడా అదే. నువ్వు పిలిస్తే వాడుందిగా, నేను పిలిస్తే పిలుస్తావుతాడా? కొత్త పాట పాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఏం దానియేలు పిలిస్తే రాలా? అగ్నిగుండంలోకి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పిలిస్తే రాలా? ఎర్ర సముద్రం మధ్యలోకి రాలా? యోర్దాను ఇల్లు ఏకరాశిగా చేయలేదా? సూర్యచంద్రులను ఆపలేదా? ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఓన్లీ బిలీవ్.
కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము చెప్పండి గట్టిగా, సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను నత్తుడునయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నా వల్ల కాదంటే మానవునికి నోరిచ్చిన వాడు ఎవడనేగా నిలబడి నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ అధ్యాయానికి రండి. ఇదంతా చెప్పకపోతే మీకు వాక్యం అర్థం కాదు. ఆమేన్. 4వ అధ్యాయంలో మరలా దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమన్నాడంటే మళ్ళీ తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఎదిగాడు ఉన్నారు మోషే. కానీ దేవుని ఏర్పాట్లో, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. తప్పించుకుంటే కుదరలా అంటాడు. వాళ్ళు నన్ను నమ్మరు. ఎట్టి చెప్పండి. ఒకటేంటి, నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు అంటాడు, నీ చేతిలో ఉన్నదేంటి? ఆమేన్. అగ్గి పెట్టా, సిగరెట్ పెట్టా, మందు చేశానా, ఏముంది? ఏం కర్రా? ఎండిపోయిన కర్ర, పచ్చి కర్ర, తుమ్మ కర్ర, ముళ్ళ కర్ర, అప్పు ఒక్క సిగిరేలా 4 అధ్యాయం సిగిరిస్తారా? అది తెలిస్తే అట్లా ఉపయోగించు. మాకు సంఖ్యాకాండం 17వ అధ్యాయం సిగిరించింది. హాస్టల్లకే నేర్పుతున్నారు ఈ విద్యలో. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అర్థమవుతుందా? ఆయన చేతిలో ఉన్నది కర్ర దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఐసీలో పేషెంట్ కొట్టాడు. ఐసీలో పేషెంట్ కొట్టమంటే ఏం కొట్టమంటారు అయ్యా అంటే చూడు. దేవునికి స్తోత్రం. మోదు కొడితే ఇంట్లోది పోవాలి, ఒంట్లోది పోవాలి. అర్థమైందా? చెట్టు కొడితే ఏం పోదు, ఇంట్లోది పోదు, ఒంట్లోది పోదు. అందుకే 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి, మన దేవుని నామమును గూర్చి జయధ్వనులతో ఆర్భాటము చెయ్యి. కాబట్టి దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్నదేంటి? ఈ రాత్రి ప్రభువు చేరి వచ్చిన మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ చేతిలో ఏముంది? నా చేతిలో బండి తాళాలు ఉన్నాయండి. బండి తాళాలు ఏమో నీ చేతిలో? సెల్ ఫోన్ ఉందంట, సిగ్గులేదు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ప్రభువు చేరి వచ్చిన మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ చేతిలో ఏముంది? ఏముంది నా చేతిలో? దేవుని వాక్యం ఉంది. గట్టిగా 2 చేతులు పైకెత్తి. నా చేతిలో దేవుని వాక్యం ఉంది ప్రభువా. వాక్యము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రోజుల్లో వాక్యం లేదు. ఎక్కడ చూసినా, ఏ సంఘానికి పోయినా వాక్యం కనపడుతుందా? వాక్యం కనపడల, పిట్ట కథలు కనపడుతున్నాయి. లతా మంగేష్కర్ గారు ఏమన్నారో ఒకసారి వినండి. నీకెందుకురా లతా మంగేష్కర్ గురించి అవసరం? ఆ పాస్ గారికి లతా మంగేష్కర్ చచ్చిపోయింది మొన్న, సింగరాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడారో మీరు విన్నారా? అవసరం మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి? అది ఒక పావు గంట 10 నిమిషాలు ఆ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే ఎన్ని వ్యూవర్స్ పతోడు ఓపెన్ చేస్తాడు. ఏ లతా మంగేష్కర్ ఏమంది? ఈయన పెద్ద పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మన తిరణాలు చేశాడు. హల్లెలూయా. పనికొచ్చే మాటలు ఒకటి చెప్పడం. ఈ మధ్యకాలంలో అందరూ బొట్టు పెట్టుకుందాం, శిలువ బొట్టు పెట్టుకుందాం. తాట తీసి వదిలిపెట్టాడు గుడారాల పండుగలో మదనపల్లి రాజశేఖర్ గారు. విన్నారా? పెట్టాను నేను గ్రూపులో. తాట నిలబెట్టి తీసాడు వాళ్ళిద్దరికి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మదనపల్లి రాజశేఖర్ గారు అంటే మామూలు ఆయన కాదు. అర్థమైందా? వాక్యం తెలియదు చెప్పేది మీకు. మధ్యాహ్నం 4-5 ఆడలు పంపించి వరల్లోకి
మా సంఘం బాగుంటుంది, మా సంఘం మా పాస్టర్ గారు గడ్డం పెంచుకొని తెల్లగుడ్డలు వేసుకొని అప్పుడప్పుడు ఏడుస్తూ పాటలు పాడుతూ అని చెప్పి సంఘాల్లో ఉన్న వ్యక్తులందరూ తీసుకొచ్చి అలాగా కాలం గడుపుకుంటున్నారు. మా సంఘం పెద్దదే అది ఇదని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను ఒకటే నమ్ముతాను, నీకు దేవుడు 100 మందిని అప్పగించినా, 200 మంది అప్పగించినా, 50 మంది అప్పగించినా, నాకు దేవుడు ఒక 50 మందిని అప్పగించాడు అనుకోండి, అప్పగించాడు. ఒక చోట 50, ఒక చోట 30, ఒక చోట 40 అట్లా ఉన్నారు. దేవుడు నాకు అప్పగించిన వాళ్ళకి లెక్క నేను రేపు దేవునికి అప్పు చెప్పాలా? మరి నువ్వు 2 లక్షల మందికి లెక్క అప్పు చెప్పాలా? తాట తీసి నిలబెడతాడు అక్కడ. అర్థమైందా? ఇవాళ సంకలం కొద్దుకోవడం కాదు, మా కాడికి 2 లక్షల మంది వస్తారు, 20,000 మంది వస్తారు, 30,000 మంది వస్తున్నారని ఈ కథలు చెప్పుకుంటే కుదరదు. రేపు పొద్దున దేవునికి వీళ్ళందరి గురించి. అందుకే ఏమంటాడు తెలుసా యాకోబు ఏమంటాడు? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని మీరు ఎరగరా? అంటే బోధకులకి కఠినమైన తీర్పు అంట. ఏంట కఠినమైన తీర్పు? ఒకటి బోధించిన బోధ, రెండవది విశ్వాస జీవితం. సేవకుడిగా నువ్వు విశ్వాసుల మధ్యలో నీ నడత ఎలాగుంది? ఒకటి. 2, ఏం బోధించావు? నీకు అప్పు చెప్పాను, నా పిల్లల్ని, నా గొర్రెలు నీకు అప్పు చెప్పాను, వాళ్ళకి ఏం బోధించి ఎలాగ వారిని నడిపించావు? ప్రైజ్ ది లార్డ్. లేదు ప్రభువా, నేను కనుక గ్యాస్ పట్టకపోతే వాళ్ళు 10 భాగాలు ఇరు ప్రభువా అన్నాను అనుకో. అరా తిండి కోసం, 10 భాగాల కోసం, కానుకల కోసం ఏం చేసావు? వాక్యాన్ని వక్రీకరించావు. ఆమేన్. ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టుకోవాలని ఆలోచన ఉందనుకో, కోరిక ఉందనుకో, ఇప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి బొట్టు బ్యాచ్ మొత్తం ఏమవుతారు? మొదలు పెట్టం కాదు, సంఘం నుంచి వెళ్ళిపోతారు, బొట్టోడు కడిగి పోతారు. జరిగేది అదేగా. వ్యభిచారం చేసేవాడు ఉన్నాడు. ఆమేన్. దేవుడు కరుణికరం కలిగిన దేవుడు, కృపామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఏ పాపం చేసినా కానీ దేవుడు క్షమిస్తాడని చెప్పావు అనుకో, అప్పుడు ఈ బ్యాచ్ మొత్తం ఏమవుతారు? ఇదంతా పొట్టు అనమాట. ఆమేన్. పొట్టును చూసి కిడ్నీలు చెడిపోయి ఒళ్ళంతా వాపు వచ్చింది. ఏమనుకుంటున్నాడు తెలుసా? బలం బాగా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. లోపల సంగతి ఏంది? అదేంటది? బలుపు అనుకుంటున్నాడు, కానీ ఏంటది? వాపు. బలుపు వేరు, చెప్పండి, వాపు వేరు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రేపు దేవుని దగ్గర లెక్క ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాకింగ్ చెబుతా రకరకాల హావభావాలు, చెయ్యి పెట్టి కాసేపు జుట్టెట్టు అనుకోవటం తప్ప. ఏంటిది? వాక్యమును బోధించటం, వాక్యానుసారంగా జీవించటం, విశ్వాసులకు మాదిరికరంగా బ్రతకటం, అది సేవకుని లక్ష్యం. అర్థమవుతుందా? ఒక దైవజనుడు అన్నాడు, సత్యం తప్పినా పచ్చిని తప్పినా చస్తారన్నాడు. అనండి. సత్యం తప్పినా సత్యం తప్పకూడదు, పచ్చిని కూడా తప్పకూడదు. కామెర్లోడికి బిర్యానీ పెట్టాం అనుకో, పరదేశులమో ప్రియులారా మన ప్రమిదిగా అది ఇప్పుడు ఎత్తుకొని పాటలు పాడాను. దేంట్లో పెట్టి? ఎట్లా పెట్టి. కాబట్టి పచ్చిని చేయాలా? ఆమె చెబుతారా? కాబట్టి దేవుని వాక్యము సత్యం. కాబట్టి మనం వాక్యం మీదే నిలబడాలి. మోషేకి ఇచ్చిన కర్ర అనుకుంటున్నావా? ఏమిచ్చాడు ఆయన? వాక్యం ఇచ్చాడు. అందుకే మీరు చూడండి, పక్కన 20 వచ్చిన 4:20. మోసే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోసే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అదే సంగతే. ఎవరి కర్ర? అది దేవుని కర్ర.
దేవుని కర్ర అంటే వాక్యమే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏమి ఇచ్చాడు ఆయన? ఆ? నువ్వు వాక్యం మీద నిలబడాలా. నూనె డబ్బాలు, ఖర్చీబు, అర్థమైందా? వీటి మీద ఆధారపడకూడదు. అర్థమవుతుందా? నూనె డబ్బాలు కాదు మనకు ప్రాముఖ్యం. ఏసన్న గారు తెలుసు, ఒక అమ్మాయ నూనె డబ్బా కొంచెం ప్రార్థన చేయందంట. ప్రార్థన చేశాక ఆడేసుకోమంటావా, నోట్ వేసుకోమంటావా, కలలో వేసుకోమంటావా అందంట. ముక్కులో పోసుకున్నాడట. వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనె డబ్బా ప్రాముఖ్యం కాదు. లేకపోతే ఇంటికి తీసిపోయి నూనె చేసంట ఆడ లోపల గదిలో తగిలిచ్చిందంట. ఇంక పొద్దుముకులు దానికాలు చుట్టాడు అనుకోవటం తెలుసులో. హల్లెలూయా. ఇంట్లో భార్య భర్తలు తగాదా ఆడుకున్నారు. నూనె చేసామని బయటికి బయట తగాదా ఆడుకున్నా అంటదంట. పిల్లలు ఎవరైనా కాళ్ళు అడ్డు పెట్టారు అనుకో, కాల్ది నూనె చేసా అంటదంట. ఇప్పుడు దేవుడు ఎవరైపోయారు ఆమెకి? నూనె చేసే దేవుడు. ఇలా నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు పాస్టర్లు, ఖర్చీపులు అమ్ముకుంటున్నారు పాస్టర్లు. పాపం తిండికి లేక భోజనానికి. ఆమె చెప్పలేదు. దేవునికి స్తోత్రం. వాక్యము లేదు. అర్థమైందా? 4 మాటలు చెప్పి అజయ్ పెద్దలు దీవించున్నాడు. కానీ వాడిగా మామూలుగా మెలకలు తిరిగిపోయి అయ్యగారికి నా మీద ఎంత భారం ఉందో అని చెప్పి అంటున్నారా. ఇంగోలిపడ్డాడు గుడి. ఇటు చెబితే ఏముంది, ఎప్పుడు పోదామని చూస్తుంటారు. ఉన్న కావాలని తిడుతుంటాడు. అయ్యా ఆ పార్థం రాలేదంటాడు, ఈ పార్థం రాలేదంటాడు. దేవునికి స్తోత్రం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. తెలుసా వాక్యం? పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. గాయాలు కావాలా, ముద్దులు కావాలా? ముద్దు పెట్టి పెట్టి పల్నాడు వస్తుంటే దాని కింద నేర్తాడు. ఏడబోద్దు. దేవునికి స్తోత్రం. మరి గాయాలైనా 24 గంటల కడుపులు నొప్పి వచ్చింది. ఏం చేయాలా? హాస్పిటల్ తీసుకోవాలా, ఆపరేషన్ చేయాలి. ఉదయం ఒక తిమ్మిరి పిల్ల, మధ్యాహ్నం ఒక తిమ్మిరి పిల్ల, సాయంత్రం ఒక తిమ్మిరి పిల్ల అయితే సపరేట్ తీగ ఉంటుంది, బాగుంటుంది. తగ్గిద్దా? ఏం చేయాలి? పేషెంట్ని హాస్పిటల్ తీసిపోయి పొట్ట కోసి లోపల కుళ్ళిపోయిన పేగుని కట్ చేసి తీయాలి. వామ్మో పట్టుకోతారు, వామ్మో నా అబ్బాయో నా అబ్బాయో నా వల్ల కదా అంటే చచ్చిపోతావు. అందుకని దేవుని వాక్యం సత్యము కాబట్టి ఈ సత్యవాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దానికి లోబడితే ఆశీర్వాదం ఉంటుంది. లోపడకపోతే ఆశీర్వాదం ఉండదు, అంతే. అందుకని ఏం చేయాలా? వాక్యం దగ్గరికి రావాలా. ఆమేన్. రుత్ ఏమంటాడు? బోయజు ఏదో అనలేండి అంటారా? అసలు వాక్యం చదివితే రోజు మా వాళ్ళు రోజుకి 20-30 అధ్యాయాలు చదువుతారు. మా పిల్లలు చూడగలుగుతారు. ఆమె 20 చదివితే 30, వీడు మాత్రం 10 చదువుతాడు. అసలు బైబిల్ లేవగానే బైబిలే పట్టుకుంటారు. మా వాళ్ళు ఇంకేం పట్టుకోరు, ఫోన్లో పెట్టుకుంటారు అనుకున్నారు ఇది మీరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. నేను సంవత్సరానికి ఒకసారి కొత్త బైబిల్ కొనుక్కుంటా. కొత్త బైబిల్ సంవత్సరానికి ఒకసారి కొంటా. డిసెంబర్లో కొనుక్కుంటా విజయవాడలో. అది మరలా డిసెంబర్ వచ్చే లోపల కాజేస్తాను. కాజేస్తానంటే తింటాను అనుకునేరు, చదివేస్తాను. ఒక బైబిల్ ఖాళీగా ఉంటే మొన్న ఒక సిస్టర్ వస్తే అదే అయిపోయింది, పూర్తిగా అయిపోయినాయి. మంచి మంచి వాక్యాలు, అదే బాగా కీవర్డ్స్ ఉంటాయి చూసారా, అవి మొత్తం గీస్తా. ఆ సిస్టర్ వచ్చి అడిగింది, ఇచ్చేసా బైబిల్. 1200-1300 బైబిల్. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇద్దామన్న మనసు అప్పట్లా. ఎందుకు? కేసపై మొచ్చు మీద పెడతారని భయముతో ఎవరికి ఇలా. మనం 40 రోజులు అదే బైబిల్ వాడా, దాదాపు సంవత్సరం నుంచి అదే బైబిల్ వాడుతున్నాను. ఆ సిస్టర్ అడిగింది, ఎందుకంటే ఆ సిస్టర్ ఉపయోగించుకుంటుంది. నాకు తెలుసు ఆ సిస్టర్ సంగతే. ఆమెను చెబుతారా? ఆమె ఉపయోగించుకుంటుంది, చదివిద్ది. దేవునికి స్తోత్రం. అందుకని ఇచ్చేసా. వాక్యం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు.
చదవకపోతే వాక్యమును చదవాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆమేన్. ఏ సేవకుడు ఏ జిమ్మికి చేసినా వాక్యానికి చూసుకోవాలి. ప్రవక్త చెప్తాడు వాక్యానికి అది సరిపోయిందా లేదా. అది వాక్యానికి సరిపోకపోతే అబద్ధం. ఇప్పుడు మనలో టచ్ అని పడేస్తున్నారు. బైబిల్ ఎక్కడ టచ్లు గిచ్చులు లేవు, పడేటలు లేవు. పడ్డోళ్ళను ప్రభువు లేపాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు ఏంది సెలబ్రిటీలు అయిపోయారు. ఆ పాస్టర్లు అందరూ, సేవకులు అంతా ఏమయ్యా టచ్ అని కలిపి పడిపోతే అబ్బా అసలు నెంబర్ 1 నేను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగా వాక్యాలు చెప్పేవాళ్ళ నెంబర్ అసలు ఆయన ఏందో అంతసేపు చదువుతాడు, గంటలు గంటలు చదువుతాయి ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు వాక్యం కాడికి రావాలి మనం? వాక్యమే దేవుడు కాబట్టి. అది ఎందు యోహాను సువార్త 1వ అధ్యాయం, అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. కాబట్టి మోషేకు దేవుడు కర్రిస్తే, వాక్యాన్ని ఇస్తే, ఆ వాక్యముతో 10 అద్భుతాలు చేశాడు. అర్థమైందా? నువ్వు వాక్యాన్ని నమ్మితే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వాక్యాన్ని నమ్మకపోతే నీ జీవితంలో ఎటువంటి కార్యం జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ప్రభు మన పరిచర్యకు కూడా వాక్యమే ఇచ్చాడు. మనం జిమ్మికులు చేయం, ప్రార్థనలు చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనలు చేస్తాం, తర్వాత వాక్యమే చెప్తాం. గొప్ప గొప్ప దైవజనులందరూ వాళ్ళ పరిచర్యలో వాళ్ళు అవే చేశారు. అంటున్నారా? అర్థమవుతుందా? గొప్ప గొప్ప దైవజనులు, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళంతా వాక్యానికి లోబడ్డారు. వాళ్ళ పరిచర్యలో వాక్యాన్ని ఎక్కువ చెప్పారు, వాక్యాన్ని నమ్మన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి అబ్రహామును జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా ఏమొచ్చిందంట? అబ్రహాం దగ్గరికి యెహోవా వాక్యం వచ్చిందంట. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అబ్రహాం అన్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీ కేడము నీ బహుమానము చిరికమవునని చెప్పాను. 4వ వచనం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చింది. వింటున్నారా? అప్పటికి అబ్రహాంకు పిల్లలు లేదు. హాగరామని చేసుకుంటూ పిల్లడు పుట్టాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా. అప్పటికి హాగర్ను కూడా చేసుకోవాలి ఆయన. వింటున్నారా? దేవుడు ఆస్తి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చాడు, అంత సమస్తం ఇచ్చాడు, వెండి బంగారం అన్ని ఇచ్చాడు. గొప్ప ధనవంతుడు అయిపోయాడు. ఒకరోజు కూర్చొని ఏమనుకుంటున్నాడంటే, యెహోవా నాకు ఎంత ఇస్తేనేమైంది, ఎంత ఆస్తి ఇస్తే ఉంది, ఆ దమస్కు వాడైన ఎలియాజరే నా ఇంటికి, నా ఆస్తికి వారసుడు కదా అనుకుంటుంటే అప్పుడు వాక్యం వచ్చిందంట అబ్రహాం దగ్గరికి. వాక్యం అంటే దేవుడే, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున నేను ఒక బిడ్డను ఇవ్వబోతున్నాను, వాగ్దాన పుత్రుడు పుట్టబోతున్నాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి అర్థం? వాక్యాన్ని అబ్రహాము నమ్మాడు, గట్టిగా వాక్య సత్యములో అబ్రహాము ఉన్నాడు, వాక్యముతో సహవాసం చేశాడు. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడే. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితంలో ఆమేన్, నీ జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయబడి ఆమేన్, నీ జీవితంలో ఉన్న కొదువులన్నిటినీ పూడుస్తాడు. అందుకని ఎక్కడికి రావాలి నువ్వు? వాక్యం దగ్గర రావాలి. ఆ ఊర్లో అంటే నిమ్మకాయలు ఎత్తారంట, అంటే నిమ్మకాయలు ఎత్తారంటే పిండుకొని తాగితే పిల్లలు పడతారంట. ఎవరు మీరు అన్నాడు. నిమ్మకాయలు అంట ఆమె ప్రార్థన చేసి ఇచ్చిద్దంట.
డాడండి ఏ ఊరు చెప్పండి పోతామంటారా? నిమ్మకాయలకి ఆమె యాప్లిస్ కాయలకి పిల్లలు పట్టరు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమతి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె 8 సంవత్సరాలు పుట్టింది. ప్రార్థన చేయగా 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 వీడు 4 సంవత్సరాలు పుట్టాడు. 8 అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా ఫలాలు కావాలి మనకి. ఆమేన్. గర్భఫలము దేవుడు ఇవ్వాల. గర్భం మూసేది దేవుడే, తెరిచేది కూడా దేవుడే. కాబట్టి వాక్యం దగ్గరికి వచ్చావు అనుకో. ఆమేన్. అబ్రహాం వాక్యంతో సహవాసం చేశాడు, వాక్యాన్ని ధ్యానించాడు, వాక్యానుసారం నడుచుకున్నాడు. అందుకే వృద్ధాప్యంలో పిల్లడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అందుకని ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. హల్లెలూయా. వాక్యము ద్వారా మోషే అనేక అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? వాక్యంతో జరగబోవు కార్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దాచెదనా అంటాడు దేవుడు. నువ్వు వాక్యంతో సహవాసం చేస్తే, ఆమేన్, నువ్వు వాక్యాన్ని నమ్మితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వేం చేయాలా? ఓన్లీ బిలీవ్. వాక్యాన్ని ఏం చేయాలా? చెప్పరేమండి? నమ్మాల. దేవునికి స్తోత్రం. చాలా మంది వాక్యాన్ని నమ్మరు. లోక సంబంధమైన కార్యాలు. హల్లెలూయా. ఆమె కళ్ళు మూసుకుని ఆడ చెప్పిద్దంట, ఈయన కళ్ళు మూసుకుని ఇంకోటి చెబుతాడంట. అర్థమైంది? పిచ్చి పిచ్చి దర్శనాలు, పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి ప్రవచనాలు, ఇవన్నీ పక్కన పెట్టి, ఇదంతా చెత్త పక్కన పెట్టి వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఏమంటారు తెలుసా? పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడిని యెహోవాని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పుట్టించింది ఎవరు? దేవుడే. గర్భాన్ని మూసింది ఎవరు? తెరిచేది ఎవరు? కాబట్టి తెరవబడేటట్లుగా నువ్వు ఏం చేయాలా? వాక్యము దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయకుండా, ఆయనతో సహవాసం చేయకుండా ఏది జరగదు. దేవునికి స్తోత్రం. అడగాల ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. అందుకని ఏం చేయాలి? అడగాలి. గర్భఫలము డాక్టర్లు ఇచ్చే బహుమానం కాదు. నువ్వు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా వేస్ట్ అనమాట. ఏ డాక్టర్ దగ్గర పోయినా మొట్టమొదటి ఈ ఊరి పిల్లలు పోయి చెప్పినా కానీ, అమ్మ నీకు నీటి కొణితలు ఉన్నాయి, అమ్మ కొణితలు ఇంతలా ఉండే, వారానికి 2000 రూపాయల బిల్లలు రాసిద్దా కానీ తిను బాగా శుభ్రంగా, లోపల కిడ్నీలు గుండెలు చెడిపోతాయి, శుభ్రంగా తర్వాత మళ్ళీ వద్దు కానీ ప్రార్థన చేద్దాం, దేవుని ఇస్తారు. ఈ చెప్తారు డాక్టర్లు. అర్థమవుతుందా? కానీ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏమంటాడంటే, ఆమేన్, నువ్వు వాక్యం దగ్గరికి వచ్చి దేవుని సందులో ప్రార్థన చేస్తే, హల్లెలూయా, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే తప్పకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అసాధ్యములు సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? వాక్యం దగ్గర రావాలి. వాక్యం. దేవదాసయ్య గారిని చాలాసార్లు ప్రభు దర్శించాడు. ప్రభు వచ్చినప్పుడల్లా దేవదాసయ్య గారు ఉండేవాడు కాదు. నాకు తెలియదు, ఆయన జీవిత చరిత్ర వీడియో ఒకటి చూశాను. వాళ్ళ అక్కయ్యో ఎవరో మొత్తం మీద ఒక ఆమె ఉంటుంది ఆ ఇంట్లో. ప్రభు వచ్చి ఆయన ఇంట్లో ఉండడు. ఆ టైంలో ప్రభు వస్తాడమ్మా, దేవదాస్ ఎక్కడికి పోయాడంటే, ఏమోనయ్యా బజార్కి పోయాడు అంటదామా. సరే వెళ్ళిపోయేటప్పుడు అడిగిద్దాం, అయ్యా నువ్వెవరయ్యా అంటే, నా పేరు వాక్యం అంటాడు. ఆమె 2-3 సార్లు అట్టాగా వస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత చూస్తే ఆయనే దేవుడు, వాక్యమైన దేవుడు. అందుకే ఆయన ఏం చెప్తాడు తెలుసా? సంఘంలో ఆయన మీతో చెప్పున్నది చేయుడు. ఆయన చేశాడు. ఇప్పుడు తోట బ్యాచ్ అని చేయట్లా, ఆయన చెప్పింది చేయట్లా. అర్థమైందా? శుభ్రంగా సమాధి కట్టించి తోటలోనే ముందు మొట్టమొదటి జనాలు వచ్చి ఆయనకు దండం పెట్టుకొని పూలు పోసి
వీళ్ళు పోవాలా. ఎంత తప్పు ఉండేది? ఖండిస్తున్నారా వాళ్ళు? దేవదాసాయి గారు తప్పు కాదు అది. ఆమేన్. ఆయన గొప్ప దైవజనుడు. ఈ తర్వాత వచ్చిన పరికిమాలని బ్యాచ్ అంతా కలిసి ఏం చేశారంటే ఆయన దేవుడిని చేశారు. ఇక్కడ చేస్తారని యేసన్న గారు కూడా సమాధి, నా సమాధి ఆవరణలో ఎక్కడ పెట్టొద్దురా, మీరు తీసుకెళ్ళి ఆ గోరంట్లో సమాధుల దొడ్లో పెట్టండి నా సమాధి. ఎందుకు పెడితే ఏమైంది? గుడారాల పండుగ వచ్చింది, మొత్తం బ్యాచ్ మొత్తం సమాధి కాడే ఉంటుంది. ఆడి ఊడు ఉండడు. ఎక్కడ మీటింగ్ దగ్గర నువ్వు ఎన్ని పాటలు పాడుగాక ఆనందం నీలోను ఎన్నన్నా కానీ ఇక ఆడే ఉండడు. మొత్తం అంటారు సమాజులు తిరిగి సమాగంట పడుకుని యేసన్న గారు వందనాలు అయ్యా, నీకు నమస్కారం అయితే తీసుకోవాలి. అందుకని గుర్తిరిగిన వాడు ఆయన జ్ఞాని కాబట్టి ఆమె చెప్తారా. అందుకని ఏం చేశాడంటే, అయ్యా నా సమాధి గోరంట్లో చర్చి పరిసర ప్రాంతాల్లో పెట్టొద్దు, ఆమేన్, సమాధుల దొడ్లో పెట్టమని గోరంట్ల సమాధుల దొడ్లో పెట్టించాడు. అంటే మన పితరులందరూ మహిమను దేవునికి ఇచ్చారు. ఈ బ్యాచ్ మొత్తం దొంగతనం చేస్తారు దేవుని మహిమ. సకల ఘనత మహిమా ప్రభావాలు పొందనర్హుడెవరు? దేవుడే. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారు? ఎంటైం బ్యాచ్ మొత్తం, ఎంటైం పాస్టర్లు మొత్తం ఎవరిని దేవుడిని చేశారు? ప్రవక్తలు. విలియం బ్రెన్నన్ గారిని ఆయన అసలు ఎక్కడా చెప్పలే, ఎవరు ఎందుకు మీరు నా గురించి చెప్పి నన్ను ఎందుకు బాధ కలిగేస్తారు, నన్ను ఎందుకు నరకాన్ని తీసుకోవాలని చూస్తారు మీరు అని. నేను క్రీస్తుని కాదు, నన్ను మీరు మయంపరచొద్దు, నన్ను తలుచుకోవద్దు, ప్రభువునే మీరు తలుచుకోండి. ప్రభువునే అంటే ఈవిడికి 2 గంటల ప్రసంగం చేస్తే గంట ప్రసంగం అంతా బెనహంగారు అడి చెప్పిండు, బెనహంగారు ఇటు చెప్పిండు, ప్రవక్త అటు చెప్పిండు, ప్రవక్త ఇటు చేసిండు, ప్రవక్త అడిపోయిండు, ప్రవక్త ఇటు వచ్చిండు. ప్రసంగం మొత్తం ఇవాళ ప్రతి సంఘం కూడా అంతే అయిపోయింది. ప్రతి సంఘం కూడా హోసన్న వాళ్ళు కూడా యేసన్న గారు అడి చెప్పిండు, యేసన్న గారు అడి చెప్పిండు, యేసన్న గారు అడి చెప్పిండు. ఈ బ్యాచ్ దేవదాసాయి గారి బ్యాచ్ కూడా అంతే. అర్థమవుతుందా? అంటే వీళ్ళంతా సంఘాలు ఏది కాకూడదు అనుకున్నారో వాక్యాన్ని పక్కకు నెట్టేసి వీళ్ళు అదే చేస్తున్నారు. దేవుని ప్రవక్త అంటాడు, నిజంగా బ్యాప్టిస్ట్ని స్థాపించినటువంటి జాన్ స్మిత్, లోదరన్ సంఘాన్ని స్థాపించినటువంటి మార్టిన్ లోదర్, మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి జాన్ వెస్లీ, వీళ్ళంతా బ్రతుకుంటే ఇప్పుడు ఆ సంఘాలను చూసి సిగ్గుపడతారన్నాడు, బాధపడతారన్నాడు. ఎందుకు? వాళ్ళు చెప్పింది ఏది? వీళ్ళు ఈరోజు కూడా చాలామంది సేవకులు లగ్జరీ లైఫ్ కోసం. పాస్టర్ గారికి బంగీ జంప్ అవసరమా? పాస్టర్ గారికి బంగీ జంప్ అవసరం? విశ్వాసుల సొమ్ముతో ఆమె అదేదో దేశం పోయి ఈయన గారు టీషర్ట్ వేసి దేశం వేసి బంగీ జంప్ అంట. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసుల కష్టార్జితం, విశ్వాసుల యొక్క రక్తం ఏం చేస్తారు వీళ్ళు? దేవుని సేవ కొరకు వాడకుండా అమ్మగారి మేకప్లకి, అమ్మగారు నిలబడి నడుచుకుంటా పాట పాడుకుంటూ వస్తుంటే అబ్బో సినిమా హీరోయిన్ కూడా సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుంది? సేవకుడు సేవకురాలు మందకు మాదిరిగా ఉండాలంట. ఎట్టా? పాస్టమ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలా? పాస్టమ్ గారు లిప్స్టిక్ వేసుకుంటుంది కాబట్టి సంగమా మనం కూడా లిప్స్టిక్ వేసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ కనుబొమ్మలను బోడి చేసుకోకూడదు. ఏంటి చదువుతారా ఒకసారి వాక్యంలో? ద్వితీయ ఉపదేశ కాండము 'అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానండి నేను? నేటి సేవకులు వాక్యాన్ని పక్కకు నెట్టేసి ఆమేన్ మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను చెప్పి అంటున్నారా? ఆమేన్. ప్రభుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు.
ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం. పెద్ద చదువమ్మా. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు పోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. వింటున్నారా? కనుబొమ్మల మధ్య బోడి అంటే ఏంది అజయ్ బాబు? కనుబొమ్మలు అంటే ఏంటి? రెప్పలేనా? ఇదేం చేయకూడదంట? బోడి చేసుకోకూడదని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత విచారమో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా చోట్ల ఉంది ఈ వాక్యం. అర్థమవుతుందా? దేవుని సందుకు వస్తున్న దేవుని బిడ్డలు వాక్యానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకని మన పాస్టర్లు అందరూ ఏం చేశారంటే వాక్యాన్ని పక్కన పెట్టేశారు. ఆమేన్. వాక్యాన్ని పక్కకి నెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి. మన పిల్లలకి ప్యాంట్లు టీషర్ట్లు వేయించి స్టేజ్ల మీద డ్యాన్స్ చేపిస్తున్నారు. ఆమేన్. వాక్యం ఏమంటది? స్త్రీ పురుష వేషం, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. ఇటువంటి వాళ్ళందరినీ దేవుడిన యెహోవాకు చదువుతారు ఆ మాట కూడా. 2వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అది అలాగు చేయవనరుడు నీ దేవుడైన యెహోవాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థమవుతుందా మీకు? 2 చేతులు పైకెత్తి అంటే ఏంటి? ప్రతి సంఘములో కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మాదే ఎత్తబడే సంఘం అంటున్నారు. ఎక్కడి నుంచి ఎత్తబడుతున్నాయినా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? 2 చేతులు పైకెత్తి. కాబట్టి వాక్యాన్ని ఈ చివరి దినాల్లో దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలు ఏం చేయాలా? కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి లేవికాండాన్ని కూడా వస్తారా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లేవికాండములో కూడా 19వ అధ్యాయం 26-27 వచనాలు. రక్తము కూడినదేదియో తినకూడదు, శకునములు చూడకూడదు. శకునాలు చూడకూడదు అంటే మధ్యాహ్నం చెప్పే కదా. మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు. అదే సంగతి. ఎందుకంటే గడ్డంతో మనకి నుదుటి వెంట్రుకలు గుండ్రముగా, ఇవన్నీ ప్రభు చెప్పినేనా? సంఘాల్లో ఈ బాధ్యత జనం ఉంటారా? కాస్ట్లీ పీపుల్స్, ఇంజనీర్ల భార్యలు, డాక్టర్ల భార్యలు, మా సంఘానికి ఎవరోళ్ళు బ్యాంక్ మేనేజర్ భార్యలు చాలామంది వస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఎటు చెప్పండి? 2 చేతులు పైకెత్తి. వీళ్ళందరూ మా సంఘానికి వస్తున్నారండి. ఇవన్నీ చెబితే వాళ్ళు రారండి. అందుకని ఏం చేస్తున్నాం? మేము వాక్యాన్ని పక్కకు నెట్టేసి మనుష్యులు కల్పించు పద్ధతులు, దైవోపదేశములను చెప్పి ప్రభు అంటున్నాడు, నన్ను మీరు వ్యర్థముగా ఆచరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చివరి కాలంలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చేతపట్టుకోవాలి. ఆమేన్. అబ్రహాం వాక్యాన్ని చేతపట్టుకున్నాడు. నిండు వృద్ధాప్యములో బిడ్డనగన్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. గట్టి చెప్పండి. నిరీక్షణకు ఆధారమే లేదంట, కానీ ఆధారం కలిగి నమ్మాడంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. గొలియాతు మీదకు పోయేటప్పుడు కూడా దావీదు ఏం చేశాడు? నేను అడుగుతారు, దావీదు ఏం చేసాడంటే ఏదో ఒకటి చేస్తారులేండి, ముగించండి తొందరగా పోవాలా, టైం అవుతుంది.
గట్టిగా హల్లెలూయా. ఆమె చెప్పండి. ఆమేన్. ఇంటికే ఉందండి ఎప్పుడైనా బాసు కానీ వాక్యం ఎప్పుడు దొరకదు. చాలా ఉంది చెప్పాల్సింది. గొలియాతు ఒక మాట దావీదు గురించి చెప్పి ముగిస్తాను. ఆ రెఫరెన్స్ కూడా చూపించాలి కదా మీకు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటా. వస్తారు 17వ అధ్యాయానికి. చెప్తారు పాపం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి. హల్లెలూయా. 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయాను. అది సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తీసుకొని పోయినట్టు దావీదు? 5 రాళ్ళు. కర్ర. రాళ్ళతో మనకనికి ఇప్పుడు పాయింట్ ఏంటంటే కర్ర తీసుకుని పోయాడంట. గొలియాతు చూసి కర్ర తీసుకొస్తున్నామే, నేను కుక్కరాన్ని కొనువా అన్నాడట. అది కూడా చదవండి వాక్యం. 43వ వచనం. ఫిలిస్తీయుడు దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుతో చెప్పి తన దేవతల పేరట చెప్పిస్తున్నాడు దావీదుని. నేను కుక్కనా అంటున్నాడు. దావీదు కళ్ళకంట గొలియాతు కుక్కలా కనపడుతున్నాడు. ఆమె నువ్వు వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని కనుతో కనుక నువ్వు నీ ఎదుట ఉన్న సమస్యను చూస్తే అవన్నీ నీకు ఎడ కనపడితే సింపుల్ అన్నమాట. ఆఫ్టర్ ఆల్ అంటాడు అంతే. అర్థమైందా? జీవము గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నతి లేని అందుకే ప్రవక్త అంటాడు, నీకు ఎదురయ్యే ప్రతి సమస్యని దేవుని కనుతో చూడాలి. నీ కనుతో చూస్తే గొలియాతు అంత పెద్ద కనపడుద్ది, ఎర్ర సముద్రం అంత పెద్ద కనపడుద్ది. కానీ దేవుని కనుతో చూసావనుకో సమస్య చాలా చిన్నదే కనపడుతుంది. ఆమె మరి ఏడ తెచ్చుకున్నాం దేవుని కన్ను? ఏ ఊరు దొరుకుతుంది? అసలు రామగారెడ్డి హాస్పిటల్ దొరుకుతాయా దేవుని కళ్ళు? ఏమన్నా గుంటూరు లేదు ఫేమస్ ఉంది సుదర్శిని కంటి ఆసుపత్రిలో దొరుకుతాయా కలగొండలు? ఏసయ్యి దేవుని కన్ను నీలోనికి రావాలంటే ఆమె అదే పేతురు అపోస్తులుగా 2:38 మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి దూరస్తులైన వారందరికీ అనగా తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అనుగ్రహించు. కాబట్టి దేవుని అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో అప్పుడు దేవుని కనుతో నీ సమస్య అంతా కూడా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని చేతబట్టుకోవాలి. వాక్యాన్ని చేతబట్టుకున్నటువంటి దావీదు గొలియాతు ఏం చేశాడు? చంపేశాడు. వాక్యాన్ని చేతబట్టుకున్నటువంటి అబ్రాం 100 సంవత్సరాలు అప్పుడు బిడ్డగా అన్నాడు. వాక్యాన్ని చేతబట్టుకున్న మోషే ఐగుప్తుని షేక్ చేశాడు. నువ్వు కూడా వాక్యం చేతబట్టుకుంటే దేన్నైనా చేయొచ్చు. పట్టుకోక వచ్చి చిక్కది మనకు వాక్యం చదివిన మనకు నిద్ర వచ్చుచున్నది. నిద్ర వస్తుందండి పైసల్లో. వాక్యం చదివిన వాక్యాన్ని నమ్మట్లే జిమ్మిక్కులు. అర్థమైందా? పాస్ గారి సూట్లు, పాస్ గారి గడు పక్కన కాలర్ ఉంది, ఈ పక్క కాలర్, ఆ కాలర్ చూసుకుంటా, లైటింగ్ చూసుకుంటా, పచ్చ లైట్ ఎర్ర లైట్లా వెలుగుతూ ఆరిపోతుంటే పొగలు వస్తుంటే అబ్బో అవి చూస్తున్నాం తప్ప వాక్యం చూడట్లే. మనం వాక్యాన్ని చూడాలి, జిమ్మిక్కులు కాదు. హల్లెలూయా. వాక్యం చేత పట్టుకోవాలి. అహరోను మోషేలిద్దరూ వాక్యాన్ని చేత పట్టుకొని అద్భుతాన్ని చేశారు. ఆమేన్. హల్లెలూయా. అదే అపోస్తల కార్యాలు
3వ అధ్యాయంలో కూడా పేతురు యోహాన్లు దేవాలయానికి ఎక్కిపోతూ ఆమేన్ ఏం చేశారు? కుంటోడైన మనిషిని స్వస్థపరిచాడు. వెండి బంగారాలు మా యుద్ధ లేవు కానీ మా దగ్గర మాకు కలిగిందే నీకు ఇస్తున్నా. ఏంటది? నజరేయుడైన యేసు నామములో లేవమన్నారు అంతే. ఆ కర్ర నీళ్ళు కూడా పట్టుకున్నారు. ఆ కర్ర వేలగాడు కూడా వచ్చింది. ఇప్పుడు అదే కర్ర మన దగ్గర కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే మన పరిచర్యలో సావబోయేవాళ్ళు బతికారు. మన పరిచర్యలో అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. అనేక ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన ఇంకానూ జరిగిస్తాడు. ఎప్పుడు వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని. దౌర్భాగ్యకరమైన స్థితి ఏంటంటే క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు ఒక్కడు కూడా బైబిల్ చదివేవాళ్ళు లేరు. రోజు కనీసం 10 అధ్యాయాలు కూడా బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారా? ఎవరున్నా? మీకాడ ఎవరు ఉన్నారా? పొట్టమే చేసుకొని చెప్పండి. గుండె మీద వద్దు, గుండె పేలిపోతుంది. మీరు అబద్ధాలు ఆడతారు. అయ్యా అసలు అబ్బో టాపు. దేవునికి స్తోత్రం. మామూలు విషయమైంది. హల్లెలూయా. మనకాడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకటి చదివేసరికి సరిపోద్ది అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టి చెప్పండి. జపనే చేస్తే చెప్తాడు 10 అధ్యాయాలు రోజు 10 అధ్యాయాలు చదవాలంట ఆయన దగ్గర ఉన్న వాళ్ళు. 10 గంట ఒక అధ్యాయం గోటు మీద కత్తి పెట్టి చదవాలంటాడు. చికెన్ కానీ పలావ్ కానీ పెడితే దేవునికి స్తోత్రం ప్రైజ్లో దేవుడు ఈరోజు పలావ్ పెట్టాడని చెప్పి శుభ్రం తింటాడంట. నువ్వు అధ్యాయం చదువురా అంటే గొంతు గది పెట్టి చదవని చదవరు అంటారు. వింటున్నారా? దేవుని గారు చెప్తాడు, ఒక విశ్వాసి అంట, ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ రోజుకు 30 అధ్యాయాలు చదవాలంట. ఎన్ని? నిజ విశ్వాసి రోజుకు 3 గంటలు ప్రార్థన చేయాలంట. ఎన్ని గంటలు? 3 పూటలు తింటాం కాదు, 3 గంటలు. ఏడ కుదురుతుంది సార్ మనకి? ఇవన్నీ మనకు ఏడ కుదురుతుంది? దేవుడు అంటాడు నీ జీవితంలో కార్యం చేయడం నాకు కూడా కుదరదు అంటాడు. దేవునికి స్తోత్రం. తీర్పు దినాన్ని ఏమంటుంది తెలుసా? నువ్వు లోకంలో ఎంతసేపు గడిపావు, దేవుళ్ళు ఎంతసేపు గడిపావో లెక్క ఉంటుంది. ఆ లెక్కను బట్టి నీకు పరలోకం. నేను వాగులో మునిగానండి, నెల రొట్టె దాచిరసం తీసుకుంటున్నానండి, హల్లెలూయా, నా పరలోకం ఒక బిల్డింగ్ ఇస్తారండి, కుదరదండి అంటాడు. నువ్వు దేవుళ్ళు ఎంతసేపు గడిపావు, లోకంలో 2 టాలీ చేస్తాడు. దేవుని సందులో గడిపిన లెక్కలను బట్టి నీకు దేవుడు ఒక ఉన్నతమైన బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం పొందుకోవాలంటే ఆమేన్ హల్లెలూయా, వాక్యాన్ని చదవాలి, వాక్యంతో సహవాసం చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మేమున్నా ఇక్కడే సంజయ్ నగర్ పైన స్వరాజ్యలక్ష్మి దీక్షిత్ గారు అని ఒక ఇంటికి వెళ్ళాం. అతను కూడా వచ్చి ఒక 6 నెలల క్రితం, ముగిస్తున్నానులేండి సీరియస్ చూడమాక నాకు, ఒక 6 నెలల క్రితం వాళ్ళ భర్త చనిపోయాడు. చనిపోతే కూతురు తల్లి ఇద్దరు ఆయన చనిపోయిన దాని గురించి బాధపడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకొని మాకు చెప్పారు. హాస్పిటల్లో ఎంత చీట్ చేశారు, మోసం చేశారు, ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిగా ఆమె ఏమందంటే, అయ్యా ఒక వాక్యం చదివి ఆమేన్ ఒక వాక్యం చదివి ప్రార్థన చేసి వెళ్ళండి అంటే, నా పక్కనే శ్రావణ పాస్టర్ ఉండే బ్రదరు వాక్యం తీ అన్నాడు. నేను బైబుల్ తెరవగానే 42వ కీర్తన వచ్చింది. నేను కావాలని తీయలేదు, కావాలని నాకు అసలు వాక్యాలు చాలా వరకు నాకు గుర్తుండవు. నేను కరెక్ట్గా 42వ కీర్తన తీసా. అక్కడ ఏముందంటే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, యెహోవా యందే నిరీక్షణ ఉంచు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో నా ప్రాణం నీ కొరకు తృష్టం కొరుచున్నది. ఆ మాట ఎంత ధైర్యపరిచిందంటే వాళ్ళని, అంటున్నారా? కృంగినటువంటి వాళ్ళకి కావాల్సింది అదే వాక్యం కదా. ఆమేన్ హల్లెలూయా. నువ్వు రోగంతో పడుకున్నప్పుడు నీ ఇంటి గౌన్ల మీద, అంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చెప్తాడు, వాక్యం నీ ఇంటి గౌన్ల మీద ద్వారబంధాల మీద రాయాలంట. హల్లెలూయా. నువ్వు రోగంతో పడుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాక్యం గోడ మీద అనుకో, చూస్తే నువ్వేమవుతావు?
ధైర్యం తెచ్చుకుంటావు. ఒక పని మీద వెళ్తున్నావు, భయంకరమైన పని, నీ కాట్ల అక్కడ వాక్యంలో రాయబడింది, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళేటువంటి మార్గం అంతట్లో, వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ వాక్యం ఉంది. వాక్యంలో ఏమన్నా నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో, వింటున్నారా, ప్రతికూల పరిస్థితులన్నీ దేవుడు అనుకూలం చేస్తాడు. ఈ వాక్యాలను గోడ మీద ఉన్నాయి, అవి చదివినప్పుడు మనకి ఏమవుతుంది? ధైర్యం కలుగుద్ది. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతికూలమైన పరిస్థితులన్నిటి దేవుడు అనుకూలపరుస్తాడు. అందుకని ఇంటి గౌన్ల మీద, ద్వారబంధాల మీద ఏముండాలా? వాగ్దాన వాక్యం. ఆశగా డబ్బులు ప్రింట్ చేశాడు ఏంటి? మీకు స్టిక్కర్లు ఇచ్చాం కదా జనవరి 1లో. ఆ స్టిక్కర్లు ఇచ్చింది ఎందుకు? ఒక ఆమె బైబిల్లో భద్రంగా పెట్టుకుంది. ఎందుకు ఇచ్చాము ఆ వాక్యాన్ని? అది ఇంటి ద్వారబంధాల మీద, గౌన్ల మీద కనపడేటట్లు పెట్టుకోవాలా, లేదా బండికి ఆ స్టిక్కర్ అతికించుకోవాలా, చదివినప్పుడు ఏంటి? ప్రార్థన చేసుకోవాలా. ఏంటి ఆ వాగ్దానం? కాపీలు కొట్టడం భలే అలవాటైంది. పైకి చూసేది ఆయన. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. రాబో కాలం ఉందవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. కాబట్టి ఆ వాక్యం చదివినప్పుడల్లా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, సమాధానకరమైన ఉద్దేశాలు నా జీవితంలో ఈ సంవత్సరం అంతా. కథ బొమ్మలే ఉంది, పక్కన యేసుప్రభు బొమ్మలే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ బొమ్మ చూసినప్పుడల్లా అయ్యా అయ్యా అని ఈ వేషాలు కాదు. దేవునికి స్తోత్రం. వాక్యం గట్టి చెప్పండి. అందుకే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వాక్యంతో సహవాసం చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు చెప్పిన వాక్యం శుక్రవారం ఏం వాక్యం చెప్పాం? ఏడు గుర్తుండి సార్ అంటారు. శుక్రవారం ఏం వాక్యం చెప్పుకున్నాం? మరచితిని వాగ్దానం సడలేను నా. ఈ పాట పాడుకుంటూ కూర్చోవాలి. ఇంకా ఏం చెప్పాను? సమస్తమును విడిచిపెట్టి అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాం. ఎవరి గురించి మాట్లాడాం అమ్మా? సమస్త విడిచిపెట్టినాడు ఎవరి గురించి చెప్పామా? సీరియస్ సిస్టర్, సమస్తం విడిచిపెట్టుట అనే అంశం మీద చెప్పుకున్నాం. ఎవరు సమస్తం విడిచిపెట్టారు? ఎలీషా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఏ నరకలు ఉన్నాయి? 10 నరకలు. భూస్వామి ఏం చేశాడు? పేతురు ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. రూత్ ఏం చేసింది? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. అబ్రహాం ఏం చేశాడు? అందుకే వాళ్ళందరూ ఏమయ్యారు? నువ్వే వదిలిపెట్టట్లా, కానీ దీవెనలు మొత్తం కావాలా, అప్పులు మొత్తం పోవాలా. ఎట్టపోతేరా? చెత్త ప్రయోజనం వదలకపోతుంటేవి, చెత్త కార్యక్రమాలు వదలకపోతుంటేవి, చెత్త చేష్టలు వదలకపోతుంటేవి. కానీ దేవుడు నా రుణములన్నీ తీర్చినచో నేను ఇక మీద నుంచి ప్రతిరోజు ప్రార్థనకే వచ్చేదను. దేవుడు అంటాడు, ఎట్లా తీర్చును అంటాడు. నేను ప్రభువులోకి రాకముందు నాకు బేవర్స్ ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు, తెలుసా? వచ్చిన తర్వాత మొత్తాన్ని కట్ చేశా. లెగితే వాళ్ళతోనే ఉండేవాడిని నేను. అర్థమవుతాను మీకు? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చానో, ఎప్పుడైతే మారు మనసు పొందానో, ఎప్పుడైతే దేవుని సేవకుడు ఎప్పుడైతే తిరగటం ప్రారంభించానో మొత్తం కట్టి ఇప్పుడు వాళ్ళంతా నాకు శత్రువులు. అదే విడిచిపెట్టడం అంటే. నేను సండే స్కూల్ స్టూడెంట్ అండి. చిన్నప్పటి నుంచి నాకు వాక్యం బాగా తెలుసు అన్నాడు ఒక ఆయన. ప్రభు ఏమన్నా తెలుసా? ఆయన నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉంది? నీ ఆస్తి నమ్మి పేదలకు పంచి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. ఇది కుదిరే పని కాదులే, వందనాలు అయ్యా నీకు అని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ ప్రభు సందుకు వచ్చిన మనం లోబడాలా. టైం అయిపోయింది, చాలా ఉంది చెప్పాల్సింది. ఈసారి దేవుని చిత్తం అయితే
వచ్చే ఆదివారం చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల వంచని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ ఘననామానికి న్యాయం చెల్లిస్తాను. రాత్రి మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఆయన. నీకు వందనాలు. మా పితరులందరూ వాక్యాన్ని చేత పట్టుకున్నారు. వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చూశారు. ప్రభు అపోస్తులు అదే వాక్యాన్ని పట్టుకున్నారు. ప్రవక్తలు అదే వాక్యాన్ని పట్టుకున్నారు. ఈ చివరి కాలంలో మాకు కూడా ప్రభు అదే వాక్యాన్ని ఇచ్చారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ఎంతమంది ఈ వాక్యాన్ని విని ఒక తీర్మానం చేసుకుంటున్నారు. వారందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధల చేయమని, ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపుదల భద్రత ఇచ్చింది. లైవ్లో వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కార్యాలు నూతనపరచమని, అన్ని విషయాల్లో ప్రభు ప్రియబిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ రాత్రి తిరిగి వెళ్తున్న మా ప్రయాణం అంతటి మీ చేతులకు అప్పగిస్తూ ఇతమైన వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్టు కృప దయచేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తలలో ఉంచిన ప్రతి బిడ్డకు, సంఘమంతటికి, పరిచర్యకు, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడయుండి గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకమంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.